రాజకీయాలు కేంద్ర బిందువుగా ఉన్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఇప్పుడు తన అస్త్ర శస్త్రాలు మరోసారి బయటకు తీస్తున్నారు. ఆయన ఈసారి వైసీపీ కోసమే కాకుండా తన కుమారుడి కోసం కూడా రంగంలోకి దిగుతున్నారు. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ అధినాయకత్వం పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. అయితే ఆ నియోజకవర్గం ముద్రగడ కుటుంబానికి రాజకీయంగా జన్మస్థానం వంటిది. ముద్రగడ తండ్రి వీర రాఘవరావు 1962, 1967లో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన తర్వాత వారసుడిగా వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ తరఫున ఇదే సీటు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. కానీ 1994లో ప్రత్తిపాడులో ముద్రగడ ఓటమి చెందారు. దాంతో ఆయన ఆగ్రహించి ఇక మీదట అక్కడి నుంచి పోటీ చేయను అని ఒక శపథం చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చి 1999లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయనకు అధికార పదవులు దక్కలేదు. ఈ మధ్యలో ఆయన ఎంచుకున్న మరో అసెంబ్లీ సీటు పిఠాపురంగా ఉంది. అక్కడి నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆయన చూపంతా ఇప్పుడు కుమారుడు గిరి మీదే ఉంది. తాను తన తండ్రి గెలిచిన ప్రత్తిపాడు నుంచి కుమారుణ్ణి 2029లో గెలిపించుకోవాలన్న కసితో ఆయన మళ్ళీ పత్తిపాడులోకి దిగారు. ఆ విధంగా ఆయన పత్తిపాడులో వైసీపీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా పరుపుల సత్యప్రభ ఉన్నారు. ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చూస్తున్నారు. వైసీపీ నుంచి 2014లో గెలిచిన పరుపుల సుబ్బారావు, 2019లో గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో తనకంటూ కొంత వర్గం కలిగిన వారు. అయితే వారు సైలెంట్ కావడంతో ఆ వర్గాన్ని పరుపుల సత్యప్రభ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. మరోవైపు ముద్రగడ టీడీపీ యాంటీ వర్గాన్ని చీరదీసి వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే గనక 2029 ఎన్నికల్లో పరుపుల వర్సెస్ ముద్రగడల మధ్య భీకర రాజకీయ యుద్ధమే సాగనుంది అని అంటున్నారు. తాత తండ్రి గెలిచిన ప్రత్తిపాడులో ముద్రగడ గిరి తన సత్తా చాటుతారా లేదా అన్నది చూడాలి. అంతేకాదు 3 దశాబ్దాల తరువాత ముద్రగడ పద్మనాభం తన ప్రతాపం సొంత ఇలాకాలో చూపుతారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది.